మార్క్ 3వ అధ్యాయము 3వ వచనము. ఆయన ఆయన నీవు లేచి మధ్యను నిలువమని పూజ చేయి గలవానితో చెప్పి ఇక్కడ యాక్చువల్గా చాలామంది వచ్చి టెస్ట్ చేస్తూ ఉన్నారు అన్నమాట. ఎవరిని? ఈ ఊచ చెయ్యి ఉన్న వ్యక్తిని ఆయన ఎలా పెట్టారంటే టెస్ట్ చేస్తున్నారు అన్నమాట. ఈయన నిజంగా ఈయనకు స్వస్థత వస్తుందా రాదా అని చెప్పేసి వారు ఏం చేస్తున్నారంటే టెస్ట్ చేస్తూ ఉన్నారు ఈ వ్యక్తిని. మన జీవితంలో కూడా ప్రజలు ఏం చేస్తారంటే దే విల్ టెస్ట్ అస్, అంటే టెస్ట్ చేస్తారు ఈయన జీవితంలో బ్లెస్సింగ్ వస్తుందా రావట్లేదా అని. కానీ ఇక్కడ ప్రభు ఏమంటుండంటే అందరి ముందు వచ్చి నిలబడు అని అంటున్నాడు. వెంటనే ఆ వ్యక్తి ఏం చేశాడు తెలుసా? లేచి అందరికన్నా ముందు మధ్యలో వెళ్ళి ఆయన పోయి నిలబడ్డాడు. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. ఏం తెలుసా? ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాను అని ప్రభు మీతో చెప్పినప్పుడు మీరు దాన్ని నమ్మాలి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాను అని ప్రభు మీ దగ్గర చెప్పినప్పుడు మీరు దాన్ని నమ్మాలి. ప్రభు మీ దగ్గర మీ అప్పు బాధల నుంచి నేను బయటికి తీస్తాను అని ప్రభు చెప్తే మీరు దాన్ని నమ్మాలి. మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నేను రక్షిస్తాను అని ప్రభు మీతో మాట్లాడితే మీరేం చేయాలంటే దాన్ని నమ్మాలి. ఇక్కడ ఈ ఊచ చెయ్యి ఉన్న ఈ వ్యక్తి ఆయన ఏం చేశాడు తెలుసా? ఈ ప్రభువుని నమ్మాడు. హల్లెలూయా. ఆయన వట్టిగా కూర్చున్నాడా? ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన వెంటనే ఏం చేశాడు? లేచాడు. అందరూ చూసినా పర్వాలేదని చెప్పేసి అందరికన్నా మధ్యలో వెళ్ళిపోయి ఆయన నిలబడ్డాడు. ఈరోజు ప్రభు మీతో కూడా మాట్లాడుతున్నాడు. మీ దగ్గర ఏదైనా వాగ్దానం ప్రభు ఇచ్చాడా? ఏదన్నా ఒకటి మీ జీవితంలో చేయమంటున్నాడా? ఈ వ్యాపారాన్ని ప్రారంభించు, ఈ ప్రమోషన్ కొరకు కష్టపడు, ఈ కుటుంబ పరిస్థితుల్లో నుండి బయటికి రావడానికి మరి స్టెప్స్ తీయటం ప్రారంభించు అని ప్రభు మీ దగ్గర ఏదైనా మాట్లాడినట్లయితే ప్రభు ఈరోజు మీ దగ్గర ఏం ఎదురు చూస్తున్నారంటే మీరు దానికి స్టెప్ తీస్తున్నారా అని ప్రభు చూస్తూ ఉన్నాడు. అంటే దానికి అడుగు వేసే ప్రయత్నం మీరు తీస్తున్నారా అని చెప్పేసి ప్రభు చూస్తాడండి. నేను ఎప్పుడు కూడా పోయిన వారం కూడా మరి మనం పేతురు గురించి మనం నేర్చుకున్నాం కదా. ఆయన నీటి మీద ఆయన నడిచాడు. అంటే నడిచాడంటే ఎలా నడిచాడు? ఆయన క్రియలో ఆయన అడుగు వేయటం ఆయన ప్రారంభించాడు కదండి. అలాగే మనం బైబిల్ గ్రంథంలో కూడా మనము ఎంతోమందిని మనం చూడొచ్చు. యోషువ అయితే 33 యుద్ధాలు ఆయన చేశాడు. జాషువా వాన్ 33 బ్యాటిల్స్, 33 యుద్ధాలు ఆయన జయించాడు. ప్రభు ఆయన నడిపిస్తూ ఉండగా. ఎందుకు తెలుసా? ప్రతి ఒక్క యుద్ధానికి ముందు కూడా యోషువ అడిగాడు ప్రభు దగ్గర, లార్డ్ కెన్ ఐ గో టు దిస్ బ్యాటిల్? ఈ యుద్ధానికి నేను వెళ్ళొచ్చా, ఈ యుద్ధానికి నేను వెళ్ళొచ్చా, ఈ యుద్ధానికి వెళ్ళొచ్చా అని ఆయన అడుగుతూ ఉన్నాడు. ప్రతి ఒక్క దానికి కూడా ప్రభు ఏం మాట్లాడటం ప్రారంభించాడంటే గో అని అన్నాడు. వెళ్ళు, యుద్ధం చేయి, ఈ యుద్ధంలో నేను నీకు జయాన్ని ఇస్తాను, ఈ యుద్ధంలో నీకు జయాన్ని ఇస్తాను అని చెప్పటం ప్రారంభించినప్పుడు ప్రభు వెంటనే యోషువ ఎక్కడంతా అడుగు పెట్టాడో అక్కడంతా కూడా ప్రభు ఆయనను దీవించడం ప్రారంభించాడు, జయం ఇవ్వటం ఆయన ప్రారంభించాడు. హల్లెలూయా. సో ప్రభు ఈరోజు మీతో ఏం మాట్లాడుతున్నాడంటే ఇక్కడ ఈ ఊచ చెయ్యి కలిగిన ఈ వ్యక్తి ఆయన ఏం చేశాడంటే వెంటనే ఆయన అడుగు పెట్టాడు. ప్రభు చెప్పిన వెంటనే ఆయన అడుగు పెట్టాడు, దాన్ని నమ్మాడు. నమ్మటం మాత్రమే కాదు కానీ దాన్ని క్రియలో పెట్టాడు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు కానీ అందరూ ముందు నేను మధ్యలో వెళ్ళి నేను నిలబడతాను. ప్రభు ఈరోజు మీకు ఎక్కడన్నా వాగ్దానం ఇచ్చాడా? ఎవరు ఏం చెప్పినా అన్నిటినీ పక్కకు పెట్టేసి ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం ఆయన నెరవేరుస్తాడు అని నమ్మకంతో నిలబడే ఒక వ్యక్తిగా మనం మారాలని ప్రభు ఈరోజు ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మార్క్ 3వ అధ్యాయము 4వ వచనం. వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా, ఓకే, ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. Then Jesus asked them, what is lawful on the Sabbath, to do good or to do evil, to save life or to kill? But they remained silent. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని అడుగుతున్నాడంటే విశ్రాంతి దినమున మంచిది చేయటం మంచిదా, చెడ్డది చేయటం మంచిదా, ప్రాణాన్ని కాపాడటం మంచిదా, లేకుంటే హత్య చేయటం మంచిదా అని చెప్పేసి అడిగేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు. ఎందుకు తెలుసా?
మంచిది చేయటానికే కదా ఆశపడాలి మనం ఎప్పుడు కూడా మన జీవితంలో. ప్రభు ఏం తెలియజేస్తుందంటే మన జీవితంలో ఎలాంటి పరిస్థితి ఉన్నా, ఎలాంటి శోధనలో మనం ఉన్నా, ఎలాంటి కష్టంలో ఉన్నా ప్రభు ఏం ఆశపడుతుందంటే మనకు మంచిది చేయాలని మాత్రమే ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఎంతమంది ఏమనుకున్నా, ఎంతమంది ఏం చెప్పినా, ఎలాంటి ఆలోచన కలిగి వారు ఉన్నా ప్రభు ఏం తెలియజేస్తుందంటే నేను మంచిది మాత్రమే చేస్తాను. అది ఏ దినం అనే సంబంధం లేదు. కొందరు ఉంటారు, అన్న మంచి రోజున, మంచి రోజు మనం ఏం చేయాలి, ఇల్లు ప్రతిష్ట పెట్టాలని అంటారు. కొందరు వస్తారు, అన్న ఇదే 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 మంచిదన్న, ఇలాగే చేయాలి, మనము వెనస్డే మాత్రం ఈ టైంలోనే మనం పెట్టాలన్న ఓపెనింగ్ అంటారు. నన్ను మాత్రం అలా ఓపెనింగ్ పిలిస్తే దండం పెట్టి, అన్న నేను కాదన్నా మీకు ఓపెనింగ్కి రావాల్సిందే, మీకు ప్రభువే తిరిగి రావాలని చెప్పేసి వెంటనే ఎస్కేప్ అయిపోతాను నేను. మన ప్రభు అన్ని వేళ మన జీవితంలో మంచిది చేయాలని మాత్రమే ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.